హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయ్య. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మసాలా చికెన్. ఈ మసాలా చికెన్ రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది సుమారు కేజీ పావు చికెన్. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం బాగా పట్టేలా ఈ చికెన్ను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ ను ఒక ప్రక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 నుండి 5 మిరియాలు, 3 లవంగాలు, 1.5 అనాస పువ్వు, 1 స్పూన్ సోంపు, జాజి మొగ్గ చిన్న ముక్క వేసి వీటన్నింటినీ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన స్పైసెస్ ను పౌడర్ చేసుకోవాలి. కడాయిలో 1/2 కప్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ముందుగా కలిపి ఉంచిన చికెన్ వేసి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీసులు ఇటువైపు 3-4 నిమిషాలు, అటువైపు 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు అయితే తొందరగానే ఫ్రై అవుతాయి. ఇలా చికెన్ అంతటిని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని కడాయి నుండి సపరేట్ చేసి అదే కడాయిలో మరొక 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఈ మసాలా చికెన్ కి నూనె ఎక్కువగానే పడుతుంది. 3 నుండి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. నేను ఈ కర్రీకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను. 1/2 స్పూన్ రెగ్యులర్గా వాడే కారం వేశాను. ఈ మసాలాలన్నింటినీ 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకొని ఇందులో 2 టమాటాలను ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 నిమిషాల పాటు కుక్ చేసి మూత తీసి ఇందులో 1/2 కప్పు పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో 3 పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన చికెన్ను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి. మూత తీసి కప్పు నీరు వేసి ఫ్లేమ్ని మీడియం నుండి లోకి మధ్య అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి ఉంచిన మసాలా పొడిని వేసి అంతా మరోసారి కలుపుకొని 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లి దించాలి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.